ఏదైతే జింకానాలో సమ్మర్ క్యాంప్ క్లోజింగ్ సెంటర్ కి వచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా సెక్రటరీ వెంకటరెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జాయింట్ సెక్రటరీ సురేష్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ భారత్ సార్, వినోద్ సార్, వైస్ ప్రెసిడెంట్ రిక్కిరెడ్డి, మా జిల్లా తరఫున ప్రెసిడెంట్ అయినటువంటి జగన్మోహన్ రావు సార్, నిజామాబాద్ సెక్రటరీ అయినటువంటి వెంకటరెడ్డి సార్, ఎస్ఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారికి, మా స్టాఫ్కు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. క్రికెట్, హెచ్ఏ క్రికెట్ హిస్టరీలోనే మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రం మొత్తాన క్యాంప్, ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి మా అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ కు, ముఖ్యంగా మా ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇది ఏదైతే కోవిడ్ వచ్చిన సంది సాధ్యమైనంత వరకు క్రికెట్ అనేది కొద్దిగా ఆగిపోయింది. వచ్చే ముఖ్య ఉద్దేశము ఈ క్యాంపు క్లోజింగ్ సెరమనీ కాదు, మన స్టేడియం 90,000 ఎకరం కొన్నాం, కంపల్సరీ స్టేడియం అవుతుంది. ఎందుకంటే మీ నిజంగా చేస్తున్నాము. శ్రీధర్ సారు, తర్వాత మన శివలాల్ యాదవ్ సారు, తర్వాత మీరే మాకు బాగా డిస్టిక్ లకు హెల్ప్ దాట అయిన తర్వాత అంచెలంచెలుగా స్టేడియం కంప్లీట్ అవుతుంది. మా మిత్రుడు దేవరాజ్ సెక్రటరీ గారు, నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ అంతా, ప్రెసిడెంట్, సెక్రటరీ, అందరు మెంబర్స్ అందరికీ, స్టూడెంట్స్, మా ముఖ్య ఉద్దేశం, మా ఎయిమ్ అండ్ గోల్ ఏంటంటే టాలెంట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్. సిటీలనే కాదు, డిస్ట్రిక్ట్ లో కూడా చాలా టాలెంట్ ఉంది. టాలెంట్ ఆడపిల్లలు ఉంది, మగపిల్లలు ఉంది, అవకాశం ఉంది. మేము మీకు ఆపర్చునిటీ ఇస్తే మీరు ఆడగలుగుతారు. అండ్ ఆ టాలెంట్ ని మేము ఐడెంటిఫై చేసి, క్యాచ్ చేసి, మేము స్టేట్ లెవెల్ దాకా తీసుకుపోవడానికి మా ముఖ్య ఉద్దేశం. మీకు కావాల్సిన కోచ్లు కానీ, కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, మీ ట్రైనర్స్ కానీ, వీళ్ళందరినీ ఇచ్చే బాధ్యత మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. మీరు వీళ్ళందరినీ జాగ్రత్తగా మంచిగా వాడుకొని మీరు ప్రాక్టీస్ చేసి, దిస్ ఇస్ 100% ప్రాక్టీస్ చేయాలి. మీరు దీనికన్నా ముఖ్యం, ప్రాక్టీస్ కన్నా ముఖ్యం మీది ఏంటంటే ఫస్ట్ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ ఎండలో ఉన్నారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్. నిజామాబాద్ ఇందూర్ అంటారు, అంతేనా? మీ ఇందూరుతో నిజామాబాద్ తో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ నిజామాబాద్ నుంచి మంచి మంచి క్రీడాకారుల్ని నేను దగ్గరుండి చూసిన. మీ నిఖత్ జరీన్ సొంత ఇంట్లో అమ్మాయి లాంటిది. మీ హుసాముద్దీన్ ఐడియా ఉందా మీకు? తెలుసా? మంచి బాక్సర్. అండ్ నిఖత్ జరీన్ కూడా తెలుసు కదా మీ అందరికి. నిఖత్ జరీన్ కూడా మీ నిజామాబాద్ అమ్మాయి. ఇక్కడ స్పోర్ట్స్ మంచి అవకాశం ఉంది. ఈ నిజామాబాద్ బ్లడ్ లోనే స్పోర్ట్స్ ఉంది. దాన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరందరూ ఇండియన్ టీం కి, ఐపీఎల్ టీం కి ఆడాలని టీం అందరం కూడా డిస్కస్ చేసిన తర్వాత ఈ సమ్మర్ క్యాంప్ ని ఒక సమ్మర్ క్యాంప్ కింద కాకుండా రెగ్యులర్ క్యాంప్ కింద కన్వర్ట్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా హైదరాబాద్ లో ఏదైతే జింకానాలో రెగ్యులర్ గా కోచింగ్ జరుగుతుందో అట్లాంటి కోచింగ్ మేము నిజామాబాద్ లో ఇవ్వాలన్నది మా ముఖ్య ఉద్దేశం. దానికి మా సెక్రటరీ గారు మీ అందరికీ బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నా. సభాముఖంగా మా సెక్రటరీ గారు బ్లెస్సింగ్ మీకు ఇస్తారని నేను చెప్తున్నా మీకు.
దానికి సెక్రటరీ ఇష్టం, కానీ వీలైతే దాని పక్కన ఇంకొంచెం ఏమైనా ల్యాండ్ దొరకగలిగితే ఇంకొక 4-5 ఎకరాలు కొంటే ఒక 10-15 ఎకరాలు మనకు ల్యాండ్ ఉంటే మనకు కావాల్సిన అన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. మా హెచ్సిఏ ముఖ్య ఉద్దేశం రంజీ మ్యాచెస్ ని డిస్టిక్ లో ఆడిపించాలని. మీకు మినిమం ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉన్నదంటే నిజామాబాద్ కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నిజామాబాద్ లో మంచి రోడ్ క్రికెట్ మ్యాచ్లలో ఐపీఎల్ మ్యాచ్ కి ఎంతైతే క్రేజ్ ఉందో డబ్ల్యూపీఎల్ కూడా అంతే క్రేజ్ వస్తుంది రాబో రోజుల్లో. డబ్ల్యూపీఎల్ లో మనకు తెలంగాణ నుంచి చాలా మందికి అవకాశం ఎక్కువ ఉంది. అన్న మీరు ఓకే ఒక కొత్త కార్యక్రమాన్ని మా హెచ్సిఏ సెక్రటరీ గారు ప్రారంభించబోతున్నారు. అది ఉమెన్స్ లీగ్స్. అతి తొందరలో రాబో రోజుల్లో మెన్స్ వస్తాడేలమ్మా